ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాం. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు, ముగ్గురిని లేకుంటే నలుగురిని ఈరోజు నేను చూస్తున్నాను. ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ నలుగురు పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది. కొంతమంది 6-7 మందికి వచ్చింది. అదొక శుభ పరిణామం. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను, డిఫికల్ట్ డిపార్ట్మెంట్, అనునిత్యం పనులుంటాయి. కానీ అతనికి ఉండే స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకొని పైకి రావాలనే కోరిక కలుగుతుంది. దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకి చెప్పా. అది చేస్తారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు, తల్లిదండ్రులందరిది బాధ్యత. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం. 44,956 పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్, మదర్స్ కమిటీ, ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం. ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడ చదివించినా పర్వాలేదు, అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నిన్నే నేను చూశాను, గర్వపడుతున్నా. ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. అందరూ అయిపోయింది, ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్ గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్ తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన టీచర్లు ఏం తక్కువ కాదు, చాలా సమర్థవంతమైన టీచర్లు. ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్ లో పెద్ద టీచర్లు కాదు. ఒక శ్రద్ధ పెట్టారు, వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు అన్ని కలిసి నిర్వహిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు,
1,49,92,456 మంది